రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలాంశాలపై చర్చించేందుకు ఏపీ తెలంగాణ సీఎంలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటుగా తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. ఈ భేటీకి ఏపీ తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యదర్శులు, ఇంజనీర్లు, ఇరు రాష్ట్రాల సీఎస్లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలాంశాలపై చర్చించేందుకు ఏపీ తెలంగాణ సీఎంలు భేటీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇరువురు రాష్ట్ర సీఎంల భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్న వేళ ఏదైనా ఒక విషయాన్ని బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలను పరిష్కరించేందుకు ఈరోజు ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం సమావేశం ఏర్పాటు చేయబడింది లక్ష్మీనాగ్. ఇందులో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో జలశక్తి మంత్రి ఆర్సి పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలో రేవంత్ రెడ్డి, అట్లాగే చంద్రబాబు నాయుడు, మన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు మీదనే చర్చిస్తామని ఏపీ పట్టుబట్టిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టును మిగులు జలాలకు సంబంధించినటువంటి నీళ్లను వినియోగించుకోవడంలో భాగంగా మేము బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతున్నాము, దానికి ఎట్లాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు అని ఏపీ వాదిస్తుండగా, ఒకవేళ మిగులు జలాలు మాత్రమే నిజమైతే కనుక ఇప్పటికే నాగార్జున సాగర్ లింకు కెనాల్కు సంబంధించి అట్లాగే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాంతోపాటు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది పోలవరం డిపిఆర్లో లేదు. లింకు ఏదైతే పోలవరం అట్లాగే బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏపీ ప్రతిపాదించిన నేపథ్యంలో డిపిఆర్లో లేకుండా దాంతోపాటు పర్యావరణ అనుమతులు కూడా లేని పరిస్థితులలో బనకచెర్లను ఏపీ ప్రభుత్వం నిర్మించజూస్తుంది. ఇది చట్టవిరుద్ధం. అట్లాగే అనుమతులు లేని ప్రాజెక్టులను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతూ వస్తుంది. ఇప్పటికే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిని ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలతో పాటు నీటిపారుదల శాఖ అధికారులతో కూడా కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ఢిల్లీలో ఏర్పాటైంది లక్ష్మీనాగ్. ఈ సమావేశం కొలిక్కి వస్తే కనుక ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర జల వివాదాలకు అదే విధంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమస్యకు కూడా ఒక పరిష్కారం లభిస్తుందని కూడా మనం ఆశించవచ్చు లక్ష్మీనాగ్. థ్యాంక్ యూ రమేష్.